ప్రస్తుతం చూస్తున్నారు కదా మేడం, తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మంచినే అనిపిస్తుంది. జర్నీలు కూడా బాగానే ఉంది. అప్పుడు ఇప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అంతే. అంటే అప్పటికి ఇప్పటికి మీరు చూసిన మార్పులు ఏంటి అసలు? రెస్పాన్స్ లేదు డ్రైవర్స్. కొంచెం అప్పుడేమో మేము ఎక్కడంటే అక్కడ ఆపగడానికి మంచిగా ఫెసిలిటీ ఉంటుండే. ఇప్పుడైతే మమ్మల్ని చూసి కూడా వెళ్ళిపోతారు. బస్ స్టాప్లో అయితే వాల్యూ కూడా లేదు. వాల్యూ లేదు. ఫ్రీ అయినప్పటి నుంచి అయితే లేడీస్కి వాల్యూ లేదు. ఆయన ఇచ్చిన 5 పథకాలు చూసుకున్నారు కదా, మనకి ఫ్రీ కరెంట్ కానీ, ఫ్రీ బియ్యం కానీ, సన్న బియ్యం ఇస్తున్నారు కదా. సో సన్న బియ్యం పైన మీ అభిప్రాయం ఏంటి? ఇస్తున్నారు, బాగున్నాయి, వండుకుంటున్నాం, బాగానే ఉంటున్నాయి. అంటే 3 నెలల బియ్యం ఒకటేసారి ఇచ్చిండ్రు కదా, మరి మనకి నెల నెల అయితేనే ఇంట్లో అందరికి సరిపోతే. కొంచెం ఇబ్బంది అదొకటి ఇబ్బంది ఉంది కొంచెం. కానీ ఇక లైన్ కట్టి తీసుకోవడం కొంచెం ఇబ్బంది అయింది మొన్న. అంటే సన్న బియ్యం చాలా రాళ్ళు రాళ్ళుగా ఉన్నాయి, మస్తు నూకలు వచ్చినాయి అని అంటారు కదా, మీరేమంటే? కొందరికి అట్లా వచ్చినాయి అంట మేడం, కొందరికి బాగానే వచ్చినాయి. ఓకే, ఇప్పుడు పర్లేదు, బాగానే వచ్చినాయి కొందరికి. సిటీలో అయితే బాగానే వచ్చినాయి, ఊర్లలోనే అట్లా వచ్చినాయి. రాళ్ళు రాళ్ళు కొంచెం దొడ్డు బియ్యం కలిసి వచ్చినాయి ఊర్లలో. అంటే ఇంతకు ముందు కేసీఆర్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే డబుల్ బెడ్రూమ్లు అవి ఇవి వచ్చినాయి కదా, ఇప్పుడు కూడా సర్వేలు చేసింది కానీ డబుల్ బెడ్రూమ్ల గురించి ముచ్చట తీస్తలేరు అంటారు, మీరేమంటారు? రాలేదు మేడం, డబుల్ బెడ్రూమ్లో అయితే మాకైతే రాలేదు, మాకు తెలిసిన వాళ్ళకి కూడా రాలేదు. అంటే మీకు కేసీఆర్ పరిపాలన నచ్చిందా, లేకపోతే రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చిందా అంటే ఏం చెప్తారు మేడం? కేసీఆర్దే నచ్చింది. ఇంకా రేవంత్ రెడ్డి అయితే ఇంకా ఒక 2 ఏళ్ళు అయితే తెలుస్తుంది. సో ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్. వాటిపైన ఏం మీ అభిప్రాయం ఏంటి అసలు? మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందంటారా, లేదు బీఆర్ఎస్ వచ్చే అవకాశం ఉందంటారా? తెలియదు మేడం అభిప్రాయం గురించి అయితే.